కృష్ణా జలాల్లో తెలంగాణకు మరోసారి అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ జలదోపిడీకి కృష్ణా బోర్డు వత్తాసు పలికింది. తెలంగాణ ఫిర్యాదులపై కేఆర్ఎంబీ ఏమాత్రం లెక్క చేయలేదు. పంటలు ఎండిపోతున్నాయని జలదోపిడీని అడ్డుకోవాలని కోరినా పెడచెవిన పెట్టింది. ఇవాళ జరిగిన కృష్ణా బోర్డు సమావేశం అసంతృప్తిగా ముగిసింది. మరోసారి సమావేశం అంటూ కృష్ణా బోర్డు సమావేశం వాయిదా వేసింది. ఇంత జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి నోరు మెదపటం లేదు. ఏపీ సీఎం చంద్రబాబు జలదోపిడీని ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారు. ప్రతిపక్షాలపై ఎగిరి గంతేసే రేవంత్ రెడ్డి వాటర్ పాలసీపై మాత్రం స్పందించడం లేదు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, జలదోపిడీపై నిర్ణయం తీసుకోకుండానే అంటే వాయిదాల పర్వం కొనసాగుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఏదైతే ఏపీ జలదోపిడీకి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే అనేక సందర్భాల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం పట్టి లేపినా పట్టించుకోలేదన్న విధంగా ఇవాళ ప్రభుత్వం కూడా కనిపించింది. అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం వైఫల్యాన్ని ఎత్తి చూపారు. కేఆర్ఎంపీ నుంచి ఏదైతే కృష్ణా పరివాహక ప్రాంతాల రైతాంగానికి మోసం జరుగుతుంది, కృష్ణా పరివాహక ప్రాంత రైతులకు నీరు లేకుండా ఏపీ ప్రభుత్వం జలదోపిడీ చేస్తుంది, ఇప్పటికన్నా మీరు మేల్కొనండి అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్తే మొన్నటికి మొన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేఆర్ఎంపీ చైర్మన్ సమావేశమై అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ జరుగుతున్న జలదోపిడీపై అరికట్టాలని చెప్పి ఫిర్యాదు చేశారు. కానీ మొన్న 21వ తేదీన జరగాల్సిన ఈ సమావేశం ఆ రోజు ఏపీ ప్రభుత్వం మేము రాలేమని చెప్పడంతో వారికి తలొగ్గిన కేఆర్ఎంబీ ఆ సమావేశాన్ని ఇవాళకి వాయిదా వేసింది. ఇవాళ 3:30 గంటలకి ఈ సమావేశం ప్రారంభమైంది. ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ ఈఎన్సీతో పాటు సెక్రటరీలు హాజరయ్యారు. కానీ మరొకసారి కూడా ఏపీ ప్రభుత్వానికి తలొగ్గిందని చెప్పుకోవచ్చు. జలదోపిడీ విషయంలో మరొకసారి నిమ్మకు నీరెత్తినట్టు వివరించింది తెలంగాణ ప్రభుత్వం అనేది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ఈ సమావేశం దాదాపు 2:30-3 గంటల పాటు సమావేశం అయినప్పటికీ కూడా నీటి కేటాయింపులపై ఎటు లేదు. ఇప్పటికే కృష్ణా పరివాహక ప్రాంత రైతాంగం అంతా కూడా అరిగోసపడుతున్నారు. పొలాలు ఎండిపోతున్నాయి, పంటలకు నీళ్లు ఇవ్వలే స్థితిలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఉంది. కానీ కేఆర్ఎంపీ మాత్రం ఏపీకి వత్తాసు పలికినట్టే మరొకసారి కూడా ఆ పరివాహక ప్రాంత సీలతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. ఇరు రాష్ట్రాల సీలతో పాటు సమావేశం బుధవారంలో ఏర్పాటు చేసుకుని నీటి వాటాల పైన తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇవాళ సమావేశంలో నిర్ణయించడం. అంటే ఏపీ జలదోపిడిని అరికట్టలేని స్థితిలో ఇలా కేఆర్ఎంపీ ఉందని మరొకసారి అర్థం చేసుకోవచ్చు. దానిపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత సెక్రటరీ లేఖ రాశారు. అయినప్పటికీ కూడా కనీసం కూడా స్పందన లేదంటే ఏపీ జలదోపిడికి కేంద్ర ప్రభుత్వం ఇటు కేఆర్ఎంపీ కేంద్ర ప్రభుత్వం ఆధారంగా కేఆర్ఎంపీ కూడా మరొకసారి వస్త్రపాతం చేస్తున్నా చెప్పుకోవచ్చు. ఇవాళ ఇటు పరివాహక ప్రాంతానికి సాగునీరికే కాదు సాగునీరికి కూడా ఇవాళ ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇటు ప్రభుత్వం కావచ్చు అటు కేఆర్ఎంబీ కావచ్చు కనీసం అవసరాలు కూడా కేటాయింపులో ఇలా విఫలమైందని చెప్పుకోవచ్చు. మరొకసారి సాగనీత ధోరణి దేనికని చెప్పేసి కూడా ఇవాళ నీటి రంగ నిపుణులంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా కేఆర్ఎంబీ తీరు కావచ్చు అటు ఏపీ ప్రభుత్వం జలదోపిడిపై అడ్డుకోవడంలో తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ తెలంగాణ రావాల్సిన నీటి వాటాలపై కూడా ఏమాత్రం శ్రద్ధ చూపట్లేదు అనేది మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. నీటి కేటాయింపులలో ఇప్పటికీ అన్యాయం జరిగింది. నీటి కేటాయింపులలో ఉన్న కేటాయింపుల కంటే ఏపీ ప్రభుత్వం అత్యధికంగా నీటి వినియోగించుకుని వాటిని అరికట్టుకుంటూ ఇప్పటికీ ప్రభుత్వం విఫలమైంది. మరొకసారి కూడా ఇవాళ ఏదైతే నీటి అవసరాలను కూడా తీర్చడంలో మరొకసారి వైఫల్యం చెందింది. ఇవాళ తెలంగాణ రైతాంగానికి సాగునీటి రెండింటి కూడా మే నెల నుంచి కష్టాలు వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా కేఆర్ఎంబీ మరొకసారి ఏపీ ప్రభుత్వంకి వసూలు కోరడం ఏపీ ప్రభుత్వం జలదోపిడిని అరికట్టడంతో మరొకసారి తెలంగాణ కృష్ణా డెల్టా పరివాహక ప్రాంత రైతులందరికీ కూడా మరొకసారి తీవ్ర నష్టం చేకూరనుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని కేఆర్ఎంబీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాల కేంద్ర జలమంత్రిత్వ శాఖను నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మేము ఎంతటి పోరాటకైనా సిద్ధమని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలను కలుపుకొని తెలంగాణ రైతాంగ ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇవాళ ఏదైతే రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. కానీ కేఆర్ఎంబీకి మరొకసారి వందపడడం ఇవాళ తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు. రైట్, థ్యాంక్ యూ లివిల్.